హలో, అందరు ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీని బ్యాచిలర్స్ అయినా బిజీ ఉన్న వాళ్ళైనా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలంటే ఈరోజు మన కిచెన్లో వీడియో చూసేయండి. ఇక్కడ నేను అరకేజీ చికెన్ తీసుకున్నాను. ఈ అరకేజీ చికెన్లో 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ కారం, కాసంత పసుపు, కాసంత ధనియాల పొడి, కాసంత జీర పొడి వేసి ఆల్రెడీ దీన్ని మ్యాగ్నేషన్ చేసుకుని అరగంట సేపు అయితే అయింది. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక 5 కోడిగుడ్లు తీసుకొని ఉడకబెట్టి తొక్కు తీసి పెట్టుకున్నాను. మిగతా ప్రాసెస్ ఏంటో చూసేయండి. లోపైన బాండీ పెట్టుకున్నాము. ఈ బాండీలో 3 స్పూన్స్ వరకు నూనె అయితే పోసుకోవాలి. ఇక్కడ మనం చికెన్ కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి నూనె అయితే కాస్తంత వీటెక్కాలి. మరీ ఎక్కువ వీటెక్కకూడదు, ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఒక కోడిగుడ్డుని తీసుకొని ఇట్లా ఓల్స్ పెట్టుకోండి. ఎప్పుడైనా ఇలా ఓల్స్ పెట్టుకోవడంతో కోడిగుడ్డు ఏంటంటే మన పైకి తుల్లదనమాట. ఒకసారి మనం ఇలా ఓల్స్ పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకోవడంతో మన పైకి చాలా పెద్దగా తుల్లిపోతాయి అన్నమాట. ఓకే, ఇది నైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం వేగించుకుందాం. మనం గుడ్లు వేగినప్పుడే కాస్తంత పసుపుని యాడ్ చేయడంతో మంచి కలర్ అయితే వస్తాయన్నమాట. కోడిగుడ్డులు ఇలా కలర్ అయితే వచ్చేసాయి. ఒక ప్లేట్లో పెట్టుకుందాం తీసేసి. అరకేజీ చికెన్ తీసుకున్నాం. 5 కోడిగుడ్లు తీసుకుని ఉడికించినవి కాబట్టి ఇక్కడ మనం 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఆల్రెడీ మనం ఎగ్స్ వేగించుకున్న నూనెలోనే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన వెంబడే మనం చికెన్ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ చికెన్ని మంచిగా రెండు కలిసేలా కలిపేయండి. గ్యాస్ని మిడిల్లో పెట్టి చికెన్ నుంచి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చేదాకా మనం గ్యాస్ని ఐలో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. వాటర్ ఇంకిన తర్వాత గ్యాస్ని సిమ్లోకి తెచ్చుకోవాలి. మన చికెన్లో నీరంతా అయితే మంచిగా ఇంకుతుంది. చూసారా, ఒక 6 పచ్చిమిరపకాయలు 1, 2 మాదిరి కట్ చేసి ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలిపిద్దాము. నీరంతా ఇలా ఇంకిన తర్వాత గ్యాస్ని మనం సిమ్లోకి తెచ్చుకోవాలి. మనం చిన్న 3 యాలకులు, దాల్చిన చెక్క చిన్న ముక్క తీసుకున్నాము. ఇవి ఎక్కువగా స్పైసీ కాకుండా ఇట్లా మనం దంచుకోవాలి. ఇవి యాలకులు ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం. ఈ మసాలా ఏంటంటే ఆ చికెన్ స్మెల్ అనేది రాకుండా దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ మసాలాలు వేసుకుంటే స్పైసీనెస్ వస్తాయి అన్నమాట. ఇవి మెత్తగా దంచుకొని చికెన్లో వేసుకోవడమే. తీసుకునే మసాలా ఇలా చేసుకున్నాం, ఇందులో వేసుకోవడమే. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపిస్తున్నాం. ఆ మసాలా వేగిన మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇందులోనే కాస్తంత కరివేపాకుని కూడా వేసుకుందాం. మాదిరిగా కరివేపాకుని కూడా వేసేయాలి. వేసిన తర్వాత ఒకసారి కలిపిస్తున్నాం. కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని చికెన్ మంచిగా సాఫ్ట్గా అయ్యేదాకా మనం సిమ్లో పెట్టి వేగించుకోవాలి. అప్పుడు ఆ ఉల్లిపాయ చికెన్ మంచి కలర్లోకి వచ్చేసి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మూత అయితే పెట్టేస్తున్నాం. 5 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి, కలుపుకుంటూ ఉండాలి. చికెన్ అంతా అయితే మంచిగా ఉల్లిపాయ చికెన్ మంచిగా అయితే సాఫ్ట్గా వేగిపోయి ఉడికిపోయి అనమాట. మనం వేగించుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ, ఇవి ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత ఇంకొక 15 నిమిషాలు సిమ్లో పెట్టి మనం దీన్ని ఉడికించుకుంటే మన కడాయి ఎగ్ చికెన్ రెడీ అయిపోతుంది అనమాట. మన కడాయి చికెన్ కోడిగుడ్డు రెడీ అయిపోయింది. లాస్ట్ ఫైనల్గా ఎవరైనా కొత్తిమీర వేస్తారు, కానీ ఇక్కడ నేను కస్తూరి మెంతి అయితే వేస్తాను. ఇది కూడా కస్తూరి మెంతి ఇలా లాస్ట్లో వేసుకుని ఒక్కసారి చికెన్లో ఇలా కలిపేసి గ్యాస్ని ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కస్తూరి మెంతి అంతా ఇందులో కలిసేలా కలిపేసి మూత పెట్టేసుకోవడమే. చూసారా, నోట్లో పెడితే కరిగిపోయే మన కడాయి కోడిగుడ్డు చికెన్ అయితే వేరే లెవెల్ ఉంది. మీకు కూడా కావాలంటే విశాఖపట్నం వచ్చింది లైక్ మన కడాయి కోడిగుడ్డు చికెన్ నోట్లో పెడితే కరిగిపోతుంది అనమాట. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. చూసారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో కడాయి కోడిగుడ్డు చికెన్ వేరే లెవెల్ అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మంచి సరుకు తేడితో మళ్ళీ కలుద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇంట్లో అందరిమీ కలిసి కుక్ చేసుకుందాం, అందరిమీ ఆరోగ్యంగా ఉందాం.